హలో అండి. కృషితో నాస్తి దుర్భిక్షం అని ఊరికే అనలేదు. మనం పట్టుదలతో చేయాలనుకునే సంకల్పంతో చేస్తే ఖచ్చితంగా ఏ పనైనా సాధించి తీరగలుగుతాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఉన్న టెర్రస్ గార్డెన్ అనమాట. మేము భీమవరం సిటీలో ఉంటాము. సిటీలో ఉన్న పొల్యూషన్‌కి, మనకున్న రిసోర్సెస్‌కి ఏదైనా గార్డెన్ పెంచాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి. కాకపోతే ఆంటీ అయితే చాలా గట్టిగా కష్టపడి, మంచి ఎఫర్ట్స్ పెట్టి, చాలా టైం కేటాయించి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేస్తున్నారనమాట. అండ్ వాటిలోకి ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ కూడా చేరిపోయింది. నాకైతే చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ప్లాంట్ ఆంటీ 2 ఇయర్స్ బట్టి పెంచుతున్నారనమాట. చక్కగా మంచిగా గ్రో అయింది. అండ్ దాంతో పాటు ప్రెజెంట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేలలో పంటలు పండించి ఫ్రూట్స్, వెజిటబుల్స్ హార్వెస్ట్ చేయడం ఒక ఎత్తైతే, దానికి తోడు ఇక్కడ టెర్రస్ గార్డెన్‌లో తక్కువ మట్టితో అసలు ఎరువులు, పురుగుల మందులు ఏమీ వేయకుండా ఆర్గానిక్ వేలో ఇలా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం కదా. డ్రాగన్ ఫ్రూట్ తో పాటుగా తైవాన్ జామకాయ కూడా ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసారు. ఇలా మీరు కూడా చిన్న ప్లేస్ ఉన్నా గానీ చిన్న చిన్న ఫుడ్ స్టెప్స్ తో స్టార్ట్ చేస్తే మీరు కూడా ఇలాంటి పెద్ద స్టెప్స్ అచీవ్ అవుతారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంట్లోనే అన్ని పండించుకోవడం. వీడియో నచ్చితే లైక్ చేయండి.